మా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదిలించింది మా అమ్మాయి మౌనికి. మాట్లాడండి. అందరికీ కష్టకాలంలో మా కోసం ఎక్కడెక్కడి నుంచో అందరూ మాకు ధైర్యం ఇవ్వడానికి కదిలొచ్చారు. మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటుంది మా కుటుంబం అని కూడా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. బెయిల్ జరుగుతూ ఉందండి, తెలుస్తుంది. అంబాటి రాంబాబు గారి మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద ఆటవికంగా, అరాచకంగా, దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు. ఆ రకంగా విధ్వంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లుని తగలబెట్టే కార్యక్రమం ఎందువల్ల వచ్చింది? ఒక లడ్డూ వల్ల వచ్చింది. ఆ లడ్డూ గురించి మీరు విష ప్రచారం చేస్తే ఆ లడ్డూలో ఏమీ కలవలేదని ఏదైతే మీరేసిన సిట్ ఉందో, సిబిఐ ఉందో, సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో, ఛార్జ్షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మరి మన భూమన కరుణాకర్ రెడ్డి గారి పేర్లు లేకుండా కూడా ఇవ్వటం, ఆ లడ్డూ వచ్చిన విషయంలో ఆ లడ్డూ పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు. అందులో కొవ్వులు కలిసినాయి, ఆ కలిసినాయి అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేర వెంకటేశ్వర స్వామి గొళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామిని వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించండి, ఇలాంటి బురదేసే వాళ్ళని క్షమించండి అని చెప్పి కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే సందర్భంలో మరి అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు, లడ్డు మాట్లాడుతున్నట్టు, కన్నీరు కారుస్తున్నట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం, అది మర్యాదగా అది తీసేయండి, అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు. లేకపోతే ఆయన కారు ఎక్కిన తర్వాత తన కురవాళ్ళు కూడా ఎవరైనా పీకేమంటే పీకేయచ్చు. ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా అసలు అప్పటికే అరాచకంగా కర్రలతోటి, రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్, ఏదో సొసైటీ చైర్మన్, ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా ఒకటి చేయి నరికేస్తానన్నా, మరి లా 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 రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తినటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడేది, ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక లా అండ్ ఆర్డర్ అన్నది లేదు. ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం, ఆయన క్షమాపణ కోరినా, నాది ఏదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా, ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు, కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే లడ్డూ గురించి ఇవాళ మీరు యూటర్న్ తీసుకుని ఆ లడ్డూ మీద అలా మాట్లాడటం తప్పు, మాట్లాడకూడదు, స్వామిని నీతి కౌరులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే. అంటే ఏమన్నా మాట ఇదని అన్నాను నేను. మేము అదే కదా కోరింది, అలాంటి అరాచకం పనులు చేయకుండానే కదా, అలాంటి లడ్డూ మీద అలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దనే కదా మీరు చేసింది మీరే. మీరు ఇలా దాడి చేసింది మీరే. మళ్ళీ తిరిగి స్వామికి మీకు అన్ని చుట్టుకుపోయేటప్పటికీ, మీ ఇండస్ట్రీల చుట్టూ తిట్టుకుపోయేటప్పటికీ, మీ పాలు చుట్టూ తిరిగిపోయేటప్పటికీ, మీ పాలు ఉతంతాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిసేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకుని మీరు ఇవాళ నీతి కవర్లు చెప్తున్నారంటే, భగవంతుడి మీద ప్రేమ కొత్తగా ఒలకబోస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో. చేసిన పనులన్నీ చేసేశారు, చేసిన దాడులన్నీ చేసేశారు. ఇక్కడ దాడి చేశారు. ఏదైతే ఈ పూజలో భాగంగా మీరు చేసిన తప్పని చెప్పిన జోగి రమేష్ ఇంటి మీద కూడా
ఒక ప్రణాళికాబద్ధంగా ఒక చోటకి చేర్చి పోలీసులే దగ్గరుండి మరి అక్కడ కూడా అరాచకం చేసే కార్యక్రమం చేశారు. పెట్రో బాంబులు యాసిడ్తో కలిపి నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఎప్పుడు ఎరగలేదు, ఇది ఎప్పుడో మరి మన 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 తెలంగాణ జయాంధ్ర మూమెంట్లో జరిగినాయి అనేవాళ్ళు. అటువంటిది ఇలాంటివి చేశారంటే మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు, ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు? మీకు ఈవీఎంలు ఇచ్చారో ప్రజలు ఇచ్చారు. మీరు చేసి ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా మీరు చేయాలి. ఇది మీరు రాచరికం కాదు. మీరు ఆర్డర్ వేస్తే ఆర్డరు, మేము ఎంతకైనా అమ్మేస్తాం, రూపాయలు పావలాకి ఇస్తాం, ఊరికినే ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా మరి లా అండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ మరి ఈవేళ ప్రతిపక్షం మాట్లాడతారు. మీరు మాట్లాడలేదు అబద్ధాలు. 3,32,00,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం కాదా అది? మీరు ఎన్ని రకాల బురద చిమ్మారు, ఎన్ని రకాల అల్లరి చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేసి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారే. ఇవాళ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఇవాళ పీపీపీలో పెట్టేసానన్నారు 18 ఏళ్ల అమ్మాయికి 1,500 రూపాయలు. ఇది అబద్ధాలు కాదా? మీరు 3,000 రూపాయలు లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది అబద్ధాలు కాదా? దానికి మరి ఏంటి? దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు చేసే అన్ని అబద్ధాలు, మీరు చేసే అన్ని అరాచకాలు, మీరు చేసే అన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నారు. మీరు గెలిచిన కాడి నుంచి రెడ్ బుక్ సిద్ధాంతం తీసుకొచ్చి ఎంత అరాచకం సృష్టిస్తున్నారు మీరు. రేపొద్దున ఇదేనా మీరు చేసేది? రేపొద్దున ఇది నేర్పుతారన్నారు కొత్తగా మీరు. ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, మీరు రాచరికంలా చేస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. మరి రేపొద్దున మీరు గెలవస్తారు, రేపొద్దున మేము గెలుస్తాం. ఇలాగే పోవటమా? మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మీరు మంచి పరిపాలన అందించాలి, మంచి పేరు తెచ్చుకునేలాగా మళ్ళీ మీరు వస్తానికి ట్రై చేయాలి. కానీ ఇలాగా ఏదైతే ప్రతిపక్షాల గొంతులు నొక్కాలి, ప్రతిపక్షాలను అంతం చేయాలి, ప్రతిపక్షాలు ఇళ్లను దాడి చేయాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలంటే ఇది ఎవరి తరం కాదు. ఇది ఉప్పెనలాగా ఉప్పొంగి నాడు మొత్తం ఎవరు ఉండరు, కొట్టుకుపోతారు. ఇవాళ దిగిసేమ ఉప్పెనలు చూసాం, మరి అమెరికాలో ఉప్పెనలు చూసాం, మరి ఎన్నో రకాలు చూసాం. అలాంటి అన్నీ కూడా ఉద్రవించకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగించాలి. మీకు ఇచ్చిన దాన్ని మంచితనంగా చేయాలి. మీ మంచితనంతో ప్రజలు చురుగొనాలి. కానీ ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు ఏదో సాధిస్తామనుకుంటే చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ రాంబాబు గారు ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి మాట్లాడిన మనిషి. వ్యంగ్యంగా మాట్లాడచ్చు, కానీ తప్పు మాట్లాడటం, కుటుంబ సభ్యులను మాట్లాడు, ఏ ఆడవాళ్ళ గురించి ఇంకో రకంగా మాట్లాడరు. ఏదైనా మా అసెంబ్లీలో చూసాం, నా వెనకాలే ఆయన బెంచ్లోనే ఉన్నారు ఆయన. కానీ ఆయన ఎప్పుడైనా లేచి మధ్యర్థం చేశారు, కానీ మరి ఇంకో రకమైన బురదేసే కార్యక్రమం చేయలేదు ఆయన. మా అమ్మగారిని తిట్టారన్నాం, కానీ ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీలో మీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు వేరే ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం సమర్థించి గొడవ లేకుండా చేశారేమో. కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే ఎదురు నేను ఉన్నాను కాబట్టి. అలాంటిది మీరే ఆపాదించుకుంటారు, మీరే మాట్లాడుకుంటారు, మీరే చేసేసుకుంటారు. ఇవాళ ఎన్ని రకాల మాట్లాడుతున్నారు మీరు, ఎన్ని రకాలు మీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. కానీ ఇంతకుముందు మీ ఏబిఎన్, మీ టీవీ5, మీ ఈటీవీ, మీ ఛానల్ పేపర్లు ఇవి చేపిస్తే అదే మాట నిజం, అదే సుఖం. కానీ ఇవాళ సోషల్ మీడియా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో మీరు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమో కొవ్వు కలిసింది, ఎందుకు కలిసింది, అపచారం జరిగిపోయింది, ఎన్ని జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అన్నారే. ఇప్పుడు మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకుని ఇది అపచారం, దేవుడి మీద ఇలాంటివి మాట్లాడకూడదు, మనం దేవుడు అంటే నాకు భక్తి, నా కులదైవం వెంకటేశ్వర స్వామి అన్నాం. ఆ రెండు పెడుతున్నారు ఇక్కడ. అంచేత మీరు ఇవాళ వాస్తవాల్లో భూమి మీద ఉండి చక్కని మాటలు మాట్లాడాలి. కానీ మీరు ఇష్టానుసారంగా మాడితే అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడితే పక్కన పెడితే ప్రజల్లో మీరు చులకనైపోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అరాచకాలు మాని ప్రజా పరిపాలన నడిపించే విధంగా నడవాలని చెప్పి తెలియజేస్తున్నాను. రైతుల గురించి ఆలోచించండి, విద్యార్థుల గురించి ఆలోచించండి, నాడు నేడు స్కూల్స్ గురించి ఆలోచించండి. మీరు ఏదైతే వైద్యం ఆరోగ్యశ్రీ గురించి ఆలోచించండి. పేదలకు ఏ రకంగా ఇల్లు కట్టిస్తామని ఆలోచించండి. మీరు ఏదైతే 3 సెంట్లు ఇస్తారన్నారో 1 ఎకరం కూడా కొనలేదు. ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ పరిపాలన
మళ్ళించటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. ప్రజలు గుర్తెరిగి ఉన్నారు, మీరు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నారు, మీరు ఏమేమి వాగ్దానాలు చేశారో అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. అంచేత ఈ రకంగా అరాచకాలు సృష్టించాలంటే ఇది ఆంధ్రప్రదేశ్కి తగిన ఇది కాదు. ఇది ఇలాంటిది ఇంకోసారి జరగకుండా మీ మంచి పరిపాలన చేయాలని, ఇలాంటి దుర్మార్గమైన కేసులు పెట్టకుండా మీరు ఇవాళ చేసే ఎన్ని రకాలు, మీ ఎమ్మెల్యేలు చేసేది ఎన్ని రకాలు మీరే అంటున్నారు. 92 మంది ఎమ్మెల్యేలు అరాచకం, దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారట్టుగా మాట్లాడుతున్నారు. మీరే వాళ్ళకి ఇస్తున్నారు, మీరే బ్లాక్ లిస్టులో పెడుతున్నారు. మేము చెప్పే కాదు.